ట్రాఫిక్ టెక్నిక్స్ దాట్ వర్క్. ఇప్పుడు ఇంకా ఏమేం టెక్నిక్స్ ఉన్నాయి, ఏం ట్రాఫిక్ సిస్టమ్స్ వర్క్ చేస్తాయి, ఈ వీడియోలో నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా ఇవ్వబోతున్నాను. ఇప్పుడు సపోజ్ చేయండి, మీ బిజినెస్ వెబ్సైట్ ఉంది, దానిలో ఇంకా మీకు మంచి ట్రాఫిక్ రావాలని, క్వాలిటీ ట్రాఫిక్, బయర్స్ ట్రాఫిక్ రావాలని చూస్తున్నారైతే మీరు ఈ టెక్నిక్స్ని ఫాలో చేయండి. మీకు క్వాలిటీ ట్రాఫిక్ అనేది వస్తుంది, ప్లస్ దాంతోపాటు మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, సిగ్నేచర్ లింక్ పెట్టాలి. ఇప్పుడు వెబ్సైట్లో మీరు మీ మ్యాటర్ రాస్తారు, రాసిన తర్వాత అది కంప్లీట్గా పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఫోరమ్స్లో కానీ డైరెక్టరీస్లో మీరు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే డైరెక్టరీస్లో పోస్టింగ్ చేయడం, ఫోరమ్స్లో పోస్టింగ్ చేయడం చేస్తుంటారు. అక్కడ చేసిన తర్వాత అక్కడ చిన్నగా మ్యాటర్ రాసేసి కింద సిగ్నేచర్ లింక్ అంటే కింద లింక్ రాయండి. అంటే నా వెబ్సైట్ని విజిట్ చేయండి అన్నట్టు మీరు రాయాలి. ఇది మర్చిపోకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సిగ్నేచర్ లింక్ లేకుంటే మీకు మీ ట్రాఫిక్ అన్నట్టు రాదు డైరెక్టరీస్ నుంచి. చాలామంది రాసి వదిలేస్తారు కానీ లింక్ అని పెట్టరు కంపల్సరీ. ఇంకా లింక్స్ వర్క్ చేస్తున్నాయా లేదా అది చూసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది సిగ్నేచర్ లింక్ కంపల్సరీ పెడితే దీంతో మీకు బ్యాక్ లింక్స్ రావడం మరియు ఫోరమ్స్ నుంచి, డైరెక్టరీస్ నుంచి విజిటర్స్ రావడం అనేది జరుగుతుంది. అక్కడ ఫోరమ్స్లో మరియు డైరెక్టరీస్లో మీరు మీకు తగ్గట్టుగా, మీ టార్గెట్ మార్కెట్కి తగ్గట్టుగా మీరు అక్కడ పోస్టింగ్ చేస్తారు. అటువంటి కేటగిరీస్లో మీరు పోస్టింగ్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా మంచి ట్రాఫిక్ ఉంటుంది, ప్లస్ రెలెవెంట్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. అది గూగుల్కి చాలా ఇష్టంగా ఉంటుంది. గూగుల్ ఏమనుకుంటుందంటే కరెక్ట్గా రిలెవెంట్ పీపుల్ వస్తున్నారు ఈ వెబ్సైట్కి, దీన్ని ర్యాంక్ చేద్దామన్నట్టు వాళ్ళు చేస్తారు. అయితే ఇది చేయండి. ఇఫ్ యూ వాంట్ టు డ్రా అటెన్షన్, మీకు అటెన్షన్ డ్రా చేయాలి. ఇప్పుడు మీరు మంచి అటెన్షన్ డ్రా చేయాలంటే మీ వ్యూ పాయింట్ని ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఏదో రాసేసి అక్కడ పాడేయడం కాదు. మీరు కొద్దిగా న్యూ ఒపీనియన్, కొత్త ఒపీనియన్, మంచి ఒపీనియన్, మీ ఒపీనియన్ని, డిఫరెంట్ ఒపీనియన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. అది చూసినచో చాలామందికి డిఫరెంట్ కనబడుతుంది. దాంతోపాటు వాళ్ళు మీ వెబ్సైట్కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా క్వాలిటీ ఆర్టికల్స్ రాయాలి. అంటే ఆర్టికల్స్ రాసేటప్పుడు క్వాలిటీ రాయాలి. అది వాల్యూ బేస్డ్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉండాలి. ఈ రీడర్ చదివే వాళ్ళు ఎలా చదివేటప్పుడు వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అయ్యేటట్టు ఉండాలి. అది ఉన్నచో మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. లేదంటే జస్ట్ ఏదో మామూలుగా రాసేస్తున్నారు, అంతా వాళ్ళకి బెనిఫిట్ రావడం లేదంటే వాళ్ళు ఎందుకు చూస్తారు, చూడరు. అయితే క్వాలిటీ, మీ మ్యాటర్ రాసేది క్వాలిటీగా ఉండాలి. క్వాలిటీ ఆర్టికల్స్ రాసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇంకా క్వాలిటీ ఆర్టికల్స్ మీరు ప్రెస్ రిలీజెస్లో కూడా పెట్టచ్చు. చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి, PR వెబ్ అని ఇంకా వేరే ఉన్నాయి. అందులో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ క్వాలిటీ ఆర్టికల్స్ అక్కడ ప్రెస్ రిలీజెస్లో కూడా వేయచ్చు. దాంతో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకా ట్రాఫిక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఇది కూడా ఫాలో చేయాలి. ఇది ఫాలో చేసే ముందు ఇంకోటి పాయింట్ ఏం చెప్తానంటే RSS ఫీడ్ సబ్స్క్రైబ్ బటన్ పెట్టండి. ఇప్పుడు మీ ఆర్టికల్ రాసినారు అంతా చేసిన తర్వాత RSS ఫీడ్ సబ్స్క్రైబర్ బటన్ అనేది ఉంటుంది మీ వెబ్సైట్లో, అది పెట్టండి. అది పెట్టినా ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడు ఏ ఆర్టికల్ రాసినా అని RSS ఫీడ్కి క్లిక్ చేసి ఉన్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. నోటిఫికేషన్ వెళ్తే వాళ్ళు మరి మీ వెబ్సైట్కి మళ్ళీ ఇంకోసారి రావచ్చు. అంటే ప్రతిసారి మీరు రాస్తుంటారు, ప్రతిసారి వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే RSS ఫీడ్ సబ్స్క్రైబ్ బటన్ అన్నట్టు అక్కడ మీ వెబ్సైట్కి పెడితే అది చాలా బాగుంటుంది. దాంతో మీకు హై ట్రాఫిక్ వస్తుంది. నెక్స్ట్ ట్రాఫిక్ ఎక్స్చేంజ్ సిస్టమ్కి వచ్చేసరికి మీరు అక్కడ ట్రాఫిక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఏంది, ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీ ప్రోడక్ట్ గురించి, మీ రివ్యూస్ గురించి మరియు వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినాను. వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి మీ వెబ్సైట్లో ఎలా రాయాలి. ఇప్పుడు ఇందులో కూడా ఏం చేయాలంటే ట్రాఫిక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. ఇది యూస్ఫుల్ ఉంటుంది. దీని ద్వారా మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఏం చేయాలంటే మీ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, అటువంటి ప్రోడక్ట్స్ అమ్ముతున్న వేరే సైట్ ఏముంది, అది కొద్దిగా చూడండి. వెతికిన తర్వాత మీరు కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టండి, వాళ్ళ కొన్ని ప్రోడక్ట్స్ మీ వెబ్సైట్లో పెట్టండి. ఇలా ఒక డీల్ చేసుకొని నేను మీ కొన్ని నా ప్రోడక్ట్స్ మీ వెబ్సైట్లో పెడతాను మరియు మీరు నా వెబ్సైట్లో పెట్టండి అన్నట్టు ఇలా డీల్ కుదిరించుకుంటే ఏం జరుగుతుందంటే మీకు అక్కడ నుంచి మంచి ట్రాఫిక్ వచ్చే, వాళ్ళ ట్రాఫిక్ మీకు వస్తుంది, మీ ట్రాఫిక్ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఇది ఒక మంచి ట్రాఫిక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. ఇంకా
గుడ్ టైటిల్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా మనము క్వాలిటీ ఆర్టికల్స్ రాసినప్పుడు ఎక్స్చేంజ్లో మన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ పెడుతున్నప్పుడు టైటిల్స్ అనేవి గుడ్ ఉండాలి. అది కూడా క్లిక్ త్రూ రేట్ అంటే కంటిన్యూ మంచి క్లికింగ్ రేట్ వచ్చేటట్టు హై క్వాలిటీ మనకి అది ఉండాలి. హెడ్లైన్స్ అనేవి ఉండాలి మరియు రిలవెంట్ లింక్స్ ఉండాలి. రిలవెంట్ లింక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు, వాళ్ళ పేజ్ మీద మీరు హెల్త్ కేర్ గురించి రాసినారు, లేదంటే ఫ్యాషన్ గురించి మ్యాటర్ ఉంది, అక్కడ ఒక టైటిల్ పెట్టినారు. టైటిల్ ఏం చెప్తుందంటే ఈ ఫ్యాషన్ ప్రోడక్ట్ కావాలంటే దాన్ని క్లిక్ చేయండి అన్నట్టు అక్కడ పెట్టినారు. అక్కడ వాళ్ళు క్లిక్ చేసి ఇక్కడ వచ్చినా కానీ వాళ్ళకి ఫ్యాషన్ ప్రోడక్ట్ ఆ ఐటమ్ కనబడడం లేదు, వేరే కనబడుతుంది. అయితే మీరు మిస్లీడింగ్ చేసినట్టు ఉంటుంది. అంటే టైటిల్ మిస్లీడింగ్ చేయొద్దు, రిలవెంట్ టైటిల్ ఉండాలి మరియు అక్కడ నుంచి క్లిక్ చేసే వాళ్ళకి కరెక్ట్గా అదే ప్రోడక్ట్ దొరికేటట్టు మనము లింకింగ్ చేస్తే చాలా వరకు మన ట్రాఫిక్ అన్నట్టు పెరుగుతుంది. అంటే మీ ట్రాఫిక్ పెరిగితే మీకు సేల్స్ అనేవి పెరుగుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కండక్ట్ సర్వే. ఇది చాలా ఇంపార్టెంట్. మీ వెబ్సైట్లో మీరు సర్వే కండక్ట్ చేయాలి. సర్వే కండక్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే మీ టార్గెట్ మార్కెట్లో, మీ బిజినెస్ టార్గెట్ మార్కెట్లో ఏమేమి వెతుకుతున్నారు దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు మీకు తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు మీ అనలిటిక్స్తో దాంతో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఇంకా మంచి ప్రోడక్ట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు ఆ పబ్లిక్ వెతుకుతున్న ప్రోడక్ట్స్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మరియు ఆ ప్రోడక్ట్స్ మీ వెబ్సైట్లో సెల్ చేయడం జరిగితే మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే ఈ టెక్నిక్స్లో ఇది వర్కింగ్ టెక్నిక్స్, ఇది స్లోగా గ్రో అవుతాయి కానీ ఇది లాంగ్ టర్మ్లో చాలా వరకు మీకు బెనిఫిట్ అనేది ఇస్తుంది. అంటే సిగ్నేచర్ లింక్ పెట్టాలి. ఎప్పుడైనా ఎక్కడైనా పోస్టింగ్ చేసినప్పుడు డైరెక్టరీస్లో లేదంటే ఫోరమ్స్లో పోస్టింగ్ చేసినప్పుడు సిగ్నేచర్ లింక్ పెట్టాలి. క్వాలిటీ ఆర్టికల్స్ రాయాలి, వాల్యూ బేస్డ్ ఆర్టికల్స్ ఉండాలి మరియు ట్రాఫిక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ చేయాలి. అంటే మీ ప్రోడక్ట్స్ వాళ్ళ వెబ్సైట్లో, మీ లాంటి వాళ్ళ బిజినెస్ వెబ్సైట్స్లో మరి వాళ్ళ బిజినెస్ ప్రోడక్ట్స్ మీ వెబ్సైట్లో పెట్టినచో అది బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ కరెక్ట్ కండక్టింగ్ ఆఫ్ సర్వీస్ అనేది చేస్తుంటే మీకు సేల్స్ అనేవి ఎక్కువ వస్తాయి, మీ బిజినెస్కి సేల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఇంకా బిజినెస్ ట్రైనింగ్ గురించి, ఇంకా బిజినెస్ ఐడియాస్ గురించి నేను నా క్లయింట్స్కి స్కైప్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఇంకా వాళ్ళ బిజినెస్ని స్టడీ చేసి వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆన్లైన్లో ఎలా చేయాలి మరియు మొత్తం ఆటోమేషన్ అది కూడా చేస్తుంటాను. కాబట్టి మీరు కూడా ఏదైనా బిజినెస్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ బిజినెస్ని కంప్లీట్ స్టడీ చేసి మీకు ఐడియాస్ ఇవ్వడం ప్లస్ దాంతోపాటు మీ బిజినెస్కి ఎక్స్పాండ్ చేయడం. అంటే ఆన్లైన్లో ఎలా ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు నా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, 50 నుంచి 60 మంది ఉన్నారు, MBA క్యాండిడేట్స్, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో బిజినెసెస్ గ్రో చేయడానికి మార్కెటింగ్ చేస్తుంటాము. అయితే మీకు కూడా ఏదైనా కావాలంటే, అలాంటి సర్వీస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ బిజినెస్కి బిల్డింగ్ చేయాలి, మీ బిజినెస్ డైలీ పెరగాలి. 200 సైట్స్ ఉన్నాయి, 200 కన్నా ఎక్కువ సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. అందులో మీ బిజినెస్ వెబ్సైట్ని ప్రమోట్ చేయాలి. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మీ బిజినెస్ పెంచుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆన్లైన్లో. అవి అన్నీ మేము మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మీకు మొత్తం చేసిస్తాము. అయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మీరు కూడా నేర్చుకొని ఇది అన్నీ చేసుకోవచ్చు. మేమైతే మొత్తం ఆటోమేషన్లో మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు సమయం లేదు, మీకు టైం లేదు, వర్క్ చేయడానికి టైం లేదు, మీ బిజినెస్ పెంచుకోవడానికి మీకు టైం లేదు. అయితే మేము అన్నీ కంప్లీట్గా రెడీమేడ్గా మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే మీ బిజినెస్కి ఎలా మీ బిజినెస్ ఎక్కడెక్కడ పెంచాలనుకుంటే అక్కడ పెంచుకోగలుగుతారు. అయితే ఈ టెక్నిక్స్ వాడండి. కావాలంటే మమ్మల్ని కూడా ఈ బిజినెస్ బిల్డింగ్ కోసం కాంటాక్ట్ చేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకా కొద్దిగా డీటెయిల్ మనము వేరే ఐటమ్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు వైరల్ ట్రాఫిక్ చేసేటప్పుడు, ఇంతకుముందు వైరల్ మార్కెటింగ్ చెప్పినాను. వైరల్ ట్రాఫిక్ చేసేటప్పుడు ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి. దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను.